బాపూజీ అన్న మాట భావితరపు పూల బాట మోడీ ముందున్న బాట స్వచ్ఛమైన భరత తోట బాపూజీ అన్న మాట భావితరపు పూల బాట మోడీ ముందున్న బాట స్వచ్ఛమైన భరత తోట స్వచ్ఛ భారతం పరిశుభ్ర జీవనం సంకల్ప సాధనం సాకార తోరణం స్వచ్ఛ భారతం పరిశుభ్ర జీవనం సంకల్ప సాధనం సాకార తోరణం మన వాకిలి మన జిల్లా మన రాష్ట్రం మన దేశం మనమంతా మమేకమై కదలాలి మన ఇల్లు మన వాకిలి మన జిల్లా మన రాష్ట్రం మన దేశం మనమంతా మమేకమై కదలాలి కలుపు మొక్కలా ఎదిగే కాలుష్యపు కోరలనిక కలుపు మొక్కలా ఎదిగే కాలుష్యపు కోరలనిక కూకటి వేళ్లతో పెగిలే కర్తవ్యం పూనాలి కలుపు మొక్కలా ఎదిగే కాలుష్యపు కోరలనిక కూకటి వేళ్లతో పెగిలే కర్తవ్యం పూనాలి దేహం ఆరోగ్యమేగ దేశానికి సౌభాగ్యం సోహం అను ఊపిరిలో శుభ్ర భారతానిలం దేహం ఆరోగ్యమేగ దేశానికి సౌభాగ్యం సోహం అను ఊపిరిలో శుభ్ర భారతానిలం స్వచ్ఛ భారతం పరిశుభ్ర జీవనం సంకల్ప సాధనం సాకార తోరణం స్వచ్ఛ భారతం పరిశుభ్ర జీవనం సంకల్ప సాధనం సాకార తోరణం చీపురు పట్టిన చేతికి గోపురాలు కట్టాలి పరిశుభ్రత గుడిలో శిల్పంగా నిలపాలి చీపురు పట్టిన చేతికి గోపురాలు కట్టాలి పరిశుభ్రత గుడిలో శిల్పంగా నిలపాలి పేద గొప్ప తేడా పెరటవ తలనెట్టాలి పేద గొప్ప తేడా పెరటవ తలనెట్టాలి వాదాలకు తావీయక నాదాలను ఊదాలి పేద గొప్ప తేడా పెరటవ తలనెట్టాలి వాదాలకు తావీయక నాదాలను ఊదాలి రండి రా రండి రండి రా రండి రండి రా రండి అని రణ సంఘం పట్టాలి రండి రా రండి అని రణ సంఘం పట్టాలి అద్దంలా అణువణువు దిద్దేందుకు కదలాలి రండి రా రండి అని రణ సంఘం పట్టాలి అద్దంలా అణువణువు దిద్దేందుకు కదలాలి స్వచ్ఛ భారతం పరిశుభ్ర జీవనం సంకల్ప సాధనం సాకార తోరణం స్వచ్ఛ భారతం పరిశుభ్ర జీవనం సంకల్ప సాధనం సాకార తోరణం బాపూజీ అన్న మాట భావితరపు పూల నేను నా పరిసర పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి ఈ రోజు పరిశుభ్రత గురించి
నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో రీసైక్లింగ్ చేస్తాం అన్నమాట. దానికి మాత్రమే ఉపయోగించాలి. ఇది భూమిలో ఎన్ని రోజులు ఉన్న పొలదు కాబట్టి దీనివల్ల పర్యావరణానికే కాకుండా ఈ స్టీల్ క్యాన్లు ఇట్లాంటివి వాడాలా. కాబట్టి ఈ విషయం గురించి గౌరవనీయులు మన సార్ మంత్రివర్యులు మీకు కొన్ని విషయాలు పక్కనండి. గ్రామ సభలు చేపట్టి పల్లె పండుగని కూడా తీసుకురావడం జరిగింది. మీ అందరికీ తెలుసు, గ్రామ అభివృద్ధిలో తెలుగుదేశం పాత్ర కీలకమైంది. ఈరోజు తెలుగుదేశం, బీజేపీ, జనసేన పక్షాల ఎన్డీఏ ప్రభుత్వం ఈ రాష్ట్ర అభివృద్ధికి, రాష్ట్ర సంక్షేమానికి పునరంకితమైందనే విషయాన్ని మేము తెలియజేస్తున్నాం. ఈ రాష్ట్రంలో విజన్ స్వర్ణాంధ్ర 47 సాధించాలనే లక్ష్యంతో ముందడుగులు వేస్తూ ఉన్నారు. దానికి తోడుగా మన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా పల్లెసీమల ప్రగతి కొరకి ముందున్నారు. అదేవిధంగా అర్బన్ వెల్ఫేర్ మినిస్టర్ నారాయణ గారు కూడా పట్టణాల కోసం కృషి చేస్తూ ఉన్నారు. వీటన్నిటిలో భాగంగా మన ఇంటి దగ్గర నుంచి, మన గ్రామం నుంచి, మన ఊర్లు బాగుపడాలనే లక్ష్యంతో ప్రతి నెల 3వ శనివారాన్ని స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర సంకల్పంగా ముందుకు తీసుకెళ్తున్నాం. ఈరోజు థీమ్గా ప్లాస్టిక్ని నిషేధిద్దాం, ఒకసారి వాడు పడేసే వస్తువులు కాకుండా మళ్ళీ వాడుకునేటువంటి క్లాత్ బ్యాగ్స్ కావచ్చు, అదేవిధంగా పేపర్ బ్యాగ్స్ కావచ్చు, అటువంటి వాటి ప్రోత్సహించాలని తెలియజేస్తుంటూ తడి చెత్త, పొడి చెత్త, ప్రమాదకరమైన చెత్తని వేరు చేసి గ్రామ పంచాయతీల ద్వారా వాటిని సేకరణ చేసి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కింద చేసుకుంటూ చెత్త నుండి సంపద తయారు చేసేగా మనం ముందుకెళ్తున్నాం. ఒకప్పుడు చెత్త మీద పనిచేసినటువంటి చెత్త ప్రభుత్వాన్ని, చెత్త ముఖ్యమంత్రులు చూసాం. ఈరోజు చెత్త నుంచి సంపదను తయారు చేసేటువంటి అభివృద్ధి కాముకుడు, ఆ విజనరీ లీడర్ని మనం చూస్తున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో ఈ రోజున మనం ఈ కొండేపి గ్రామంలో పారిశుద్ధ్యం మీద అవగాహన ర్యాలీ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా స్కూల్లో కూడా సాయంత్రం దీని మీద అవగాహన కార్యక్రమాలు నిర్వహించమని చెప్పేసి నేను విద్యాశాఖ శాఖ అధికారులు కూడా ఆదేశించడం జరిగింది. ఈరోజు ఏదైతే ఉందో ప్లాస్టిక్ నుంచి ఉపయోగపడేటువంటి వస్తువులు తయారు చేస్తానో వాటిని కూడా మండల కేంద్రాల్లో బెంచెస్ని పర్చేజ్ చేసి ఏర్పాటు చేస్తే ప్రజలకు కూడా ఈ పనికిరానటువంటి మనం పడేసినటువంటి వేస్ట్ వల్ల ఉపయుక్తంగా ఉంటుందని కూడా నేను తెలియజేసుకుంటూ విజన్ స్వర్ణాంధ్ర సాధన కోసం ప్రజలందరూ కూడా నడుం బిగించాలి, పునరంకితంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.